వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అఖండ విజయాన్ని సాధించి అదరగొట్టారు. మరీ ముఖ్యంగా భారతీయ మహిళా క్రికెటర్ యస్తికా భాటియా లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాటర్గా రికార్డుకెక్కింది. ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఆమె ఈ అసాధారణ ఘనతను సాధించింది. ఈ సెంచరీతో ఆమె ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ ఆన్సర్స్ బోర్డులో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. భారత క్రికెట్ చరిత్రలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలకు కూడా లార్డ్స్ ఆన్సర్స్ బోర్డులో టెస్ట్ సెంచరీతో చోటు దక్కలేదు. కానీ యస్తికా భాటియా ఈ ఘనత సాధించి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారత మహిళా క్రికెటర్కు ఒక గొప్ప మైలురాయి. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, క్రీడా ప్రముఖులు యస్తికా భాటియాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దీంతో ఇప్పుడు యస్తికా ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునేందుకు దేశ ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యస్తికా భాటియా సాధించిన ఈ సెంచరీ సాధారణమైనది కాదు. లార్డ్స్ మైదానంలో ఒక టెస్ట్ మ్యాచ్లో, అది ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుపై 113 పరుగులు చేసి 158 బంతులను ఎదుర్కొని 14 బౌండరీలతో తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ విజయం ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపును తెచ్చింది. ఆమె లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాటర్గా భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యస్తికా అప్పటి నుంచి 3 ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఆమె తన క్రికెట్ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ ఆమె దృఢ సంకల్పం, నిరంతర సాధన ఆమెను ఈ స్థాయికి చేర్చాయి. ఆమె కుటుంబం నుంచి కూడా అపారమైన మద్దతు లభించింది. ఆమె తండ్రి హరీష్ భాటియా ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తల్లి గరీమా భాటియా గృహిణి, ఆమె అక్క జోషితా భాటియా ఒక డాక్టర్. యస్తికా తాతయ్యకి ఆమెను డాక్టర్గా చూడాలని కోరిక. అందుకే క్రికెట్తో ఎంత బిజీగా ఉన్నా చదువుకి టైం కేటాయించేది. ఇంటర్మీడియట్లో 89% మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత చదువు, క్రికెట్ రెండింటినీ కొనసాగించడం కష్టమని క్రికెట్ను ఎంచుకుంది. యస్తికా భాటియా విజయానికి ఆమె కఠోర సాధన, మానసిక దృఢత్వం చాలా ముఖ్యం. చిన్నతనం నుంచే క్రికెట్ పై ఆమెకు అపారమైన ప్రేమ ఉండేది. వడోదరలోని ఒక క్రికెట్ అకాడమీలో చేరినప్పుడు అక్కడ 2 అమ్మాయిలతో ఆమె ఒకరు. కేవలం 14 సంవత్సరాల వయసులోనే బరోడా సీనియర్ జట్టులో చోటు సంపాదించారు. అది ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనం. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడానికి 3 ఏళ్లు లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 2 ఏళ్లలోనే భారత జట్టుకు పిలుపు వచ్చింది. అది ఆమె ఆటపై ఉన్న అంకిత భావాన్ని, కృషిని స్పష్టంగా తెలియజేస్తుంది. WPL ప్రారంభంలో ముంబై జట్టుకు ఆడిన యస్తికా ఆ సమయంలో వచ్చిన ₹1.5 కోటి ప్రైజ్ మనీతో వడోదరలో ఇల్లు కొనుగోలు చేసింది. WPL మొదటి సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా ఎంపికైంది. ప్రస్తుతం గుజరాత్ జాయింట్స్ జట్టులో కీలక సభ్యురాలుగా ఉంది. బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ స్టార్స్ తరపున ఆడినప్పుడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మెక్ లానింగ్ తో కలిసి బ్యాటింగ్ చేయడం గొప్ప అనుభవంగా యస్తికా తెలిపింది. ఇది ఆమె ఆటను మరింత మెరుగుపరచడానికి సహాయపడింది. యస్తికా భాటియా లార్డ్స్ ఆన్సర్స్ బోర్డులో చోటు సంపాదించడం ఆమెకు ఒక కల నిజమైన క్షణం. 6 నెలల క్రితం ఎవరైనా లార్డ్స్ ఆన్సర్స్ బోర్డు గురించి ప్రస్తావిస్తే తను కొట్టిపారేసేదాన్ని అని ఆమె తెలిపారు. లార్డ్స్ లో సెంచరీ చేయడం ఎవరికైనా ఒక కళ అని, అది ఇప్పుడు నిజమైందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ సెంచరీ చేసిన మొదటి మహిళగా నిలవడం ఎంతో గర్వంగా ఉందని, అయినా ఆటలో తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పుకువచ్చింది. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన వంటి సీనియర్ క్రీడాకారుల నుంచి ఆమె ఎన్నో విషయాలు నేర్చుకుంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా స్మృతి మందన ఆడమ్ గ్రీన్ క్రాస్లను అనుకరించడం ఆమెకు ఇష్టం. ఆహార నియమాల విషయంలో కూడా యస్తికా చాలా జాగ్రత్తగా ఉంటారు. బిర్యానీ అంటే చాలా ఇష్టమైనప్పటికీ ఫిట్నెస్ కోసం రైస్ తినడం మానేశానని, అప్పుడప్పుడు చీట్ మీల్ గా మాత్రమే బిర్యానీ తింటానని ఆమె చెప్పింది. యస్తికా భాటియా తన క్రికెట్ కెరియర్లో ఎదురయ్యే ఒత్తిడిని, గాయాలను ఎదుర్కోవడానికి ఒక వ్యక్తిగత స్పోర్ట్స్ సైకాలజిస్టుగా నియమించుకుంది. వడోదరలో ఉన్నప్పుడు కిరణ్ మారే ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటుంది. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ 2 అంశాలలోనూ ఆయన శిక్షణ ఇస్తారు. ఇండియాలో ప్రపంచంలోనే నెంబర్ 1 వికెట్ కీపర్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేసింది. లార్డ్స్ లో యస్తికా సాధించిన ఈ ఘనత భారత క్రీడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఆమె నిబద్ధత, ప్రతిభ, నిరంతర కృషికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో ఆమె మరిన్ని రికార్డులు సృష్టించి భారత క్రికెట్కు గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆశిద్దాం.